కొయ్యరాజులు వంటి అఘోర పూజారులము లక్షలాది మందిని బాగు చేసిన మా గురువు గారు తాతల ముత్తాతల కాడి నుంచి వస్తున్న విద్య ఇది. లక్షలాది మందిని బాగు చేసిన మహానుభావుడు. ప్రపంచంలో ఎంతో మంది అతనిని నమ్ముతారు. ఉన్నది ఉన్నట్టు చెబుతారు. అతను చెప్పలేని విషయం, బాగు చేయని సమస్య లేదు. అతను నడిచే ఆధ్యాత్మిక, జ్యోతిష్య, వాస్తు, విజ్ఞాన ఈ పూజ వస్తువులు అమావాస్యానికి తీసుకొచ్చి పూజకాడి పెట్టి పుణ్యానికి తీసుకొని ఈ మూలికలు తీసి ఎవరైతే సమస్యల మీద ఉన్నారో వాళ్ళకి ఇస్తాము. ఈ వస్తువుల ద్వారా వాళ్ళు చాలా తీసుకున్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా చాలా మంది బాగుపడ్డారు. అట్లాగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒకసారి ఫోన్ చేయండి. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్య భర్త సమస్యలు, అన్నదమ్ముల కలహాలు, కడు దృష్టి, నరఘోష, నాగదోషం, వాస్తుదోషం, చెడు ప్రయోగాలు నివారణ చేయబడను. ఎన్నికల్లో విజయానికి సర్వశక్తులు ఒడ్డుతోన్న రాజకీయ నాయకులు చివరికి క్షుద్ర పూజలను సైతం వదలడం లేదు. క్షుద్ర పూజలతో ఎన్నికల్లో విజయం వరించేలా చేస్తామని స్వామీజీలు ఇస్తున్న హామీతో ఇప్పుడు పలు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు కొల్లిగల్ పట్టణానికి వరుస కడుతున్నారు. ఎన్నికలొస్తే మాత్రం ఇక్కడకు రాజకీయ నాయకులు వరుస కడతారు. అందుకు కారణం క్షుద్ర పూజలు. అవును, మీరు విన్నది నిజమే. రాజకీయ నాయకులకు క్షుద్ర పూజలకు సంబంధమేంటని ఆలోచిస్తున్నారా? ఇక్కడ క్షుద్ర పూజలు చేస్తే ఎన్నికల్లో విజయం తథ్యమన్నది నాయకుల నమ్మకం. వివిధ రాష్ట్రాల్లోని నాయకులు ఇక్కడకు వచ్చి శాంతి పూజలు నిర్వహిస్తారట. ఈ సమ్మక్క సారక్క పూజారులము కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విదేశీ ప్రయాణాలు, భార్య భర్తల కలహాలు, కనుదృష్టి, నరఘోష, నాగదోషం, వాస్తుదోషం, ఇలా అనేక సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నాము. స్త్రీ పురుష వశీకరణ, తర్వాత వచ్చి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి సంప్రదించండి. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. స్త్రీ పురుష వశీకరణ, భార్య భర్తల సమస్యలు, అన్నతమ్ముల కలహాలు, భయం, కనుదృష్టి, పడి చిల్లంగి, బాణామతి, ఇలా చెడు ప్రయోగాల నివారణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి మాకు ఫోన్ చేయండి. ఓం సమ్మక్క తల్లి, సారక్క తల్లి, కాశీ అఘోర గురువు వారు. ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎంతమంది అయినా సరే, ఎంతమంది వచ్చినా ఆ పెద్ద ఆయన ఒక తాగిపిస్తాడు, అందరి సమస్యలకి పరిష్కారం చేస్తుంటాడు. ఓం శక్తి, హర హర మహాదేవ. దాదాపు 30 మంది సాధువులున్నారని సమాచారం. శ్మశానంలో, నదీ తీరాల్లో, నిర్మానుష్య ప్రదేశాల్లో వీరు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి నాయకులు ఈ సాధువులను అర్ధరాత్రి కలుస్తుంటారు. ఎన్నికల్లో ప్రత్యర్థుల ఓటమి కోసం శ్మశానాల్లో శత్రు నివారణ పూజలు చేయిస్తుంటారు. హిందూ మత విశ్వాసం ప్రకారం దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి 2 తాంత్రిక మార్గాలుంటాయి. ఒకటి దక్షిణాచారం, రెండోది వామాచారం. తంత్రం ప్రత్యేకించి శివుణ్ణి, శక్తిని దీపధూప నైవేద్యాలతో ఆరాధిస్తుంది. ఇందులో దక్షిణాచారం సనాతన భావనలు కలిగినది, సాత్విక గుణము కలది, శుద్ధమైంది, ఆస్తికమైనది, ధ్యానాన్ని అవలంబించేది. ఇక వామాచారం అనేది క్షుద్ర దేవతలను, మంత్రశక్తులను ప్రసన్నం చేసుకునే అతి సులువైన తాంత్రిక మార్గం. దీన్ని తమో గుణం ఉన్నవారు ఆచరిస్తారు. శివభక్తులు, కాళీమాత ఉపాసకులు కూడా. వీరు చావుకు ఏమాత్రం భయపడరు, పునర్జన్మల్ని విశ్వసిస్తారు. సిద్ధశక్తుల్ని సంపాదించడానికి అనుసరించే పూజా విధానమే వామాచారం. సత్వర ఫలితాలు కలుగుతాయని కొందరు, పంచ మకారాల ఆకర్షణ వల్ల మరికొందరు వామాచార మార్గం పట్టారని ఒక భావన. వీరు తమ ఆహారాన్ని కపాలంలో భుజిస్తారు. నాగరికులు ఎవ్వరూ తినలేని పదార్థాలే వీరి ఆహారం. హిమాలయాల్లో గడ్డ కట్టే చలిలో ఆవాసాల్ని ఏర్పాటు చేసుకొని దేవుని ఉపాసనలో నిమగ్నమై ఉంటారని చెబుతుంటారు. అలాగే బెంగాల్లోని అడవుల్లో, గుజరాత్లోని ఎడారి ప్రదేశాల్లో ఎక్కువగా నివాసం ఉంటారు.